మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీనరాశి ద్వాదశ రాశులలో కూడా అత్యంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో మనం లాంచ్ కాబోతున్నాం మన ఛానల్స్లో. అటు పిమ్మట ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు, మీకుండేటువంటి డౌట్స్ తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. మీనరాశి వారికి ఏ దేవాలయాన్ని దర్శించడం ద్వారా కర్మఫలము అనేటువంటిది తొలగిపోయి అత్యంత పుణ్య ఫలితం లభిస్తుంది. జపం చేసే సమయంలో కానీ, హోమం చేసే సమయంలో కానీ సకల పాపకర్మ దోష నివారణ సిద్ధ్యర్థం అని మేము గాయత్రి మంత్రం, అదేవిధంగా కొన్ని ఉపదేశాలు చేసుకుంటాం. దీని తర్వాత అంటే కర్మ సిద్ధాంతాలను తొలగించాలి అంటే కొంత జప సాధన అనేటువంటిది అవసరం ఇక్కడ. అయితే మీరు ఆ జప సాధన కొందరు చేయవచ్చును, చేయలేరు. మరి అంతటి కష్టం కాకుండా కొన్ని దేవాలయాలను దర్శించడం ద్వారా మీకు ఎప్పుడైతే 2022 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు పడుతున్నటువంటి బాధలకు విముక్తి అనేటువంటిది దొరకబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకోండి. 2022 ఆగస్టు నుండి కూడా స్టిల్ ఈ రోజు వరకు ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, వివాహం జరిగితే భార్యాభర్తలలో గొడవలు, డైవర్స్ దాకా వెళ్ళడాలు, వాహన ప్రమాదాలు, మద్యం బానిసత్వం అధికంగా అవ్వడాలు, స్త్రీమూర్తులకైతే బ్రేకప్స్ జరగడాలు, సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడాలు, ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగంలో మనల్ని తీసివేయడాలు, లేదా వ్యాపారంలో పెద్ద మొత్తంలో మనకు డౌన్ఫాల్ అవ్వడాలు, ఇలా చాలా 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 ఇబ్బందులు ఎన్నో కూడా ఫేస్ చేస్తున్నారు. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నము, ఆ ఇంటి నిర్మాణానికి డబ్బులు అందక ఇబ్బందులు, అటో ఇటో ఇల్లు అయితే కట్టుకున్నారు కొందరు. సో భార్యాభర్తలకు దూరం, భర్తకు ఉద్యోగంలో ఎక్కడనో ప్రమోషన్ మీద ఎక్కడికో ట్రాన్స్ఫర్, పాపం అక్కడికి ఉండడాలు, భర్త విదేశాల్లో ఉండడాలు, భార్య స్వదేశంలో ఉండడాలు, అక్కడకు వెళ్ళి వచ్చేటువంటి క్రమం ఇబ్బందిగా ఉండడాలు, మరి ఇక వెళదాం వెళదాం అని అనుకునే సమయంలో వీసా కొంచెం ఇబ్బందిగా ఉండడాలు, ఎప్పుడో ఉన్నటువంటి కేసు కాస్త ఇప్పుడు బయటికి వచ్చి ఆ వీసా సస్పెండ్ అవ్వడాలు, మళ్ళీ దాని రిలేటెడ్ ట్రై చేయడాలు, గ్రీన్ కార్డ్ రిలేటెడ్ ట్రై చేయడాలు, ఉద్యోగంలో ఆల్ ఆఫ్ సడన్గా మనకు డౌన్ఫాల్ రావడం కావచ్చును, ఉద్యోగం లాస్ అయిపోవడం కావచ్చును, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి వారు మీనరాశి. మరి 2020, 2021లో 19, 20, 21, 22 మార్చి దాకా కూడా మీరు ఆడింది ఆట, పాడింది పాట చాలా ఎక్సలెంట్గా ఉంది, అద్భుతంగా ఉంది, డబ్బులు కనబడ్డాయి, సూపర్ ఈ పీరియడ్. ఇంకా వివాహం కాని వారికి వివాహం, సంతానం, అన్ని రకాలుగా యోగం ఉంది. ఇక ఇక్కడ నుండి 22 ఆగస్టు నుండి కూడా చాలా సమస్యలలో ఉన్నాయి. ఓకే, ఏదేమైనప్పటికీ కూడా మీకు 3 టెంపుల్స్ చెప్పడం నా బాధ్యత. ఇందులో పర్వాలేదు, మహా అద్భుతం, సూపర్ టెంపుల్స్ ఉన్నాయి. ఇందులో పర్వాలేదు అనేటువంటి టెంపుల్ ఏమిటయ్యా అని అనుకుంటే చెన్నకేశ్వర స్వామి యొక్క టెంపుల్ మీకు ఒక మంచి యోగాన్ని తెచ్చిపెడుతుంది. ఇక రెండో టెంపుల్ ఏమిటి అనేది వీడియో చూస్తూ ఉండండి. చాలా దయగల హృదయము ఈ యొక్క మీనరాశి వారు, చాలా అంటే చాలా దయాగల హృదయం, భక్తి, ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి, ఇతరుల బాధను సొంత బాధగా భావించేటువంటి వారు, కళలు, సంగీతం, సాహిత్యం పట్ల ఆకర్షణ, ప్రశాంతమైనటువంటి స్వభావం, కొన్నిసార్లు ఎక్కువగా నమ్మి మోసపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ధనం కంటే మనశ్శాంతి ఎక్కువ విలువ ఇచ్చేటువంటి వారు, గురు బలంగా ఉంటే మంచి ధనయోగాలు కలుగుతాయి. వీరి జాతకరీత్యా గురువు 159 కానీ 11వ భావంలో ఉంటే మంచి పరిస్థితి ఉంటుంది. విద్య, బోధన, వైద్య, ఆధ్యాత్మిక రంగంలో మంచిగా రాణించేటువంటి వారు, జీవితంలో గురువులు ఆశీర్వాదం వల్ల ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. ప్రేమలో త్యాగం ఎక్కువ, భాగస్వామిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. ఏదైనా ఒక చిన్న మాట అంటే తట్టుకోలేరు. వీరికి 2లో చంద్రుడు ఉంటే పౌరుషం ఎక్కువ, విపరీతమైన పౌరుషం ఉంటుంది వీరి లగ్నంలో. ఇక కుటుంబానికి అంకితభావంతో ఉంటారు. భావోద్వేగాల కారణంగా కొన్నిసార్లు బాధపడవచ్చును. మరి గడిచిన 3-4 సంవత్సరాలలో ఇలాంటి గొడవలు అంటే సొంత అక్కతో, చెల్లెతో, బావతో, అన్నతో, తమ్ముతో, ఇలా ఇక అసలు ఫ్రెండ్స్తో, ఇక నేను చెప్పలేను, చాలా చిరాకు కలిగించేటువంటి సందర్భాలను అయితే అనుభవించారు. సో ఉపాధ్యాయులు, వైద్యము, కౌన్సిలరు, న్యాలీ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్ మంచిగా సెట్ అవుతుంది. సంగీతం, కళారంగం, ఆధ్యాత్మికత, సేవ అనేటువంటిది వీరికి మంచిగా కనబడేటువంటి పరిస్థితి ఉంది.
ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః. మీకు కూడా ఇదే మంత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీనరాశి వారికి సంబంధించి సాధారణంగా దైవభక్తి, అదేవిధంగా సేవాభావం, కరుణ అనేటువంటిది వీరికి అధికంగా ఉంటుంది. దీనివల్ల కొంత ప్లస్ ఉంటుంది, కొంత మైనస్ ఉంటుంది. ఇక దైవారాధన అనేటువంటిది మర్చిపోవద్దు. గురువారం ఉపవాసము, పసుపు దానము, విష్ణు సహస్రనామ పారాయణము మీనరాశి వారికి అత్యంత శుభప్రదంగా చెప్పబడుతున్నది. ఇక చాముండేశ్వర అమ్మవారి టెంపుల్, చెన్నకేశ్వర స్వామి యొక్క టెంపుల్. చాముండేశ్వర టెంపుల్ ఎక్కడ? మైసూర్ మహారాజు యొక్క వారి యొక్క కులదేవతగా అక్కడ ప్రసిద్ధిగా వాళ్ళు చేసుకునేటువంటి పూజ. సో మైసూరులో ఉన్నటువంటి చాముండేశ్వర అమ్మవారి యొక్క దేవాలయాన్ని ఎవరైతే దర్శిస్తారో వారి జీవితంలో నరఘోష, నరవాద అభివృద్ధి, వంశాభివృద్ధి ఉంటుంది. ఇక రెండవది అత్యంత అద్భుతమైనది, ఈ దేవాలయాన్ని ఎవరైతే దర్శిస్తారో కర్మబలము అనేటువంటిది, ధన యోగము, మీకు గౌరవము, కుటుంబ అభివృద్ధి అనేటువంటిది పెరగబోతుంది. అదే ధర్మస్థలి. ఈ యొక్క ధర్మస్థల మంజునాథ టెంపుల్ను ఎవరైతే దర్శిస్తారో వీరికి ఖచ్చితంగా వీరి జీవితంలో అద్భుతమైనటువంటి ఎదుగుదల, అద్భుతమైనటువంటి యోగము, అద్భుతమైనటువంటి పరిస్థితులు మెరుగుపడే పరిస్థితి ఉంటుంది. కర్మబంధం అంటే వట్టిది కాదు కదా. ఎన్నో ఏళ్ళ తపస్సు అనేటువంటిది కేవలం ఒక దేవాలయ దర్శనం ద్వారా వెళ్ళిపోతుంది. అంటే మంచి ఫలితం వస్తుంది. ఎన్నో ఏళ్ళుగా మనం చేసుకున్నటువంటి చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి, కర్మబంధం నుండి మనం విముక్తి పొందేటువంటి అద్భుతమైనటువంటి సువర్ణమైనటువంటి దేవాలయం ధర్మస్థల. ఈ దేవాలయాన్ని ఎవరైతే దర్శిస్తారో మీనరాశి వారు, ఈ దేవాలయాన్ని దర్శించక ముందు, దర్శించిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఉంటుంది. అదేవిధంగా నా వీడియో మీరు కొత్తగా చూసినట్టయితే తప్పకుండా ఒకటే విషయం చెప్తున్నా, మురళీధర్ శర్మ ప్రిడిక్షన్స్ అని చెప్పి మీరు యూట్యూబ్లో కొట్టినా ఎక్కడ కొట్టినా వస్తుంది. నేను చెప్పేది ఒకటే మాట, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నాను అంటే నా సబ్జెక్ట్. సో అమ్మవారు ఇచ్చేటువంటి ఆ కృపా కటాక్షం నాపై ఉన్నది, మీపై కూడా నా ద్వారా మీరు పొందాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా నన్ను కలవండి. మీ జీవితంలో ఒక హ్యాపీనెస్, చీకటిగా ఉన్నటువంటి మీ ఇంట్లో తప్పకుండా ఒక వెలుతురులాగా నేను నిలబడతాను. ఒక అన్నగా, ఒక అక్క, ఒక తమ్మునిగా, లైక్ ఒక అక్కకు ఒక తమ్మునిగా, మీ ఇంట్లో ఒక కొడుకుగా కావచ్చును, మీకు ఒక గురువుగా కావచ్చు. మీకు ఒక వెలుగు కావాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. ఇప్పుడున్నటువంటి కలియుగంలో చేయాల్సిందే. నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేటువంటిది 100కు 200% చెప్తున్నా. ఆల్ ద బెస్ట్.